నమస్కారం అండి. మాటీ మంత్రంలో నేను మీ మాధవి. తన వరకు వచ్చినప్పుడే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గొప్ప గుణపాఠం. అప్పట్లో మనిషి వయసును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనిషి వెనక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడవుతున్నాడు, గుణమున్నవాడు దరిద్రుడవుతున్నాడు. ఓడిపోతున్నా అని తెలిసిన క్షణంలో కూడా పోరాడేవాడే నిజమైన ధైర్యవంతుడు. నువ్వు ఒకరిని బాధపెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు. వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకి కారణం కాకూడదు. అన్యాయంగా ఒకరిని నొప్పించి పొందే ఆనందం కేవలం 3 నాళ్ల ముచ్చటే. కానీ ఆ మనసు కన్నీటి ఉసురు 3 తరాలకు సరిపడేంత తగులుతుంది. డబ్బు చాలామందికి ఉంటుంది, కానీ పెట్టే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. అలాగే మనసు అందరికీ ఉంటుంది, కానీ అర్థం చేసుకునే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడూ మంచివాడు అని అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతుడికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ ఎప్పటికైనా వ్యర్థమే. రకరకాల మనుషులు, రకరకాల మనసులు. మంచి ఏదో మరి కానిదేదో నువ్వు తెలుసుకొని పయనించాలి. అడవికి రాజుని అని సింహం ఎప్పుడూ దండోరా వేయించుకోలేదు. దాని పొగరు తెగింపే దానిని అడవికి రాజును చేసింది. సమాజంలో గొర్రెలా బ్రతకడం కాదు, ఒక్కరోజైనా సరే సింహంలా బ్రతికి చూడు. ఒకరు నీ గురించి మాట్లాడుకుంటున్నారంటే నీ ఎదుగుదల మొదలైనట్లే. రేపటి నీ భవిష్యత్తు మరెక్కడో లేదు, రోజువారీ నీ దినచర్యలోనే ఉంది. ఇతరులను కష్టపెట్టి మనం సుఖపడడం గొప్పతనం అనిపించుకోదు. స్నేహం చెయ్యడమే నీ బలహీనత అయితే ప్రపంచంలో నీకన్నా బలవంతుడు ఇంకొకడు లేడు. ఆలస్యం చెయ్యడం వల్ల సులువైన పని కూడా కష్టమవుతుంది, కష్టమైన పని కూడా అసాధ్యమవుతుంది. అందుకే అంటారు పెద్దవాళ్ళు, ఆలస్యం చేస్తే అమృతం కూడా విషంగా మారే అవకాశం ఉంటుందని. హృదయం నిండా పరుల పట్ల సానుభూతి పొంగి పొరలే మనిషికే ఇతరులను విమర్శించే అధికారం ఉంటుంది. వేచి ఉంటే కూడా అవకాశాలు వస్తాయి, కానీ అవి దూసుకుపోయే వాళ్ళు వదిలేసినవి మాత్రమే. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే విజయము దక్కదు. నిన్ను ఎవ్వరూ గుర్తించనప్పుడు చింతించకు, గుర్తింపు కోసం కావలసిన అర్హత కోసం పాటుపడు. నీ ఖర్చులను తగ్గించుకోవడం కంటే నీ ఆదాయాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. నీ కలలను తగ్గించుకోవడం కంటే నీ స్ఫూర్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. మన తప్పులను ఎత్తి చూపేవాళ్ళు కూడా మనకు చాలా అవసరం. మన అభివృద్ధికి నిజంగా తోడ్పడేది వారే. సంతోషకరమైన జీవితం అంటే ఏమీ లేకపోవడం కాదు, కష్టాలను అధిగమించడంలోనే ఉంటుంది అసలైన జీవితం. జీవితంలో హెచ్చుతగ్గులు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే ఈసీజీలో కూడా సరళ రేఖకు అర్థం మరణమే.
భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేతకాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా మాత్రం ఉండిపోకు. భయంతో బంగారు మంచంపై పడుకోవడం కన్నా ఎలాంటి భయం లేకుండా నేలపై దర్జాగా పడుకోవడం మేలు. మంచి సమయం కోసం ఎదురు చూడకు, మంచి సమయాన్ని నువ్వే సృష్టించుకో. సమస్య ఎదురైనప్పుడు మౌనం కంటే మాటలే ఎక్కువ పనిచేస్తాయి అనుకున్నప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.